మాదిగా పెట్టిన డిమాండు తెలంగాణ జనాభాకు సరిపోవట్లేదు. ఆయన 1994లో ఉద్యమం ప్రారంభించినప్పుడు మాదిగలకు 7% రిజర్వేషన్ అడిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జనాభా మారిపోయింది. సో జనాభా దామాషా ప్రకారం ఇక్కడ జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలని నేను 2014లో ఉద్యమం ప్రారంభించిన. మాదిగ జేసీ అనే సంఘాన్ని పెట్టి నడుపుతా ఉన్నాం ఇప్పటివరకు వచ్చినాక తీరా అతను కూడా కలిసి చెప్పిన, మీరు ఇట్లా అడిగితే అది తెలంగాణకు సరిపోదు అన్న, మీరు జనాభా లెక్కల ప్రకారం అడగాలి, మనం ఎంతున్నా కూడా చెప్పాలి అని చెప్పిన. ఆయన ఒప్పుకోలేదు దానికి ఒప్పుకోలేదు. ఆంధ్రలో ఆయన పనిచేయాలనుకుండు కాబట్టి ఆంధ్రలో కూడా పనిచేయాలనుకుండు కాబట్టి ఆయన ఒప్పుకోలేదు. సరే మా డిమాండ్ మేము తెలంగాణ వరకే దీన్ని చేయాలని చెప్పేసి మేము పనిచేసినాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక నేను పెట్టిన డిమాండ్ తెలంగాణ ప్రజలకు బాగా వెళ్ళింది. జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలి, మాకు మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. ఆయన ఇప్పుడు మాట్లాడుతుంది 12% అని. షమీమ్ అఖ్తర్ కమిటీకి ఏబిసిడి అని ఇచ్చిండు, పర్సంటేజ్ ఇవ్వలేదు. సో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక సీఎంను కలిసి పర్సంటేజ్ అడిగితే బాగుండేది, ఖచ్చితంగా మాదిగలకు న్యాయం జరిగేది. కృష్ణమాదిగ నిర్లక్ష్యం వల్ల మాదిగలకు అన్యాయం జరిగింది. మీరు కృష్ణమాదిగ గారి ఆలోచనలకు వ్యతిరేకమా లేదంటే అనుకూలమా? అంటే 100% వ్యతిరేకం. ఆయన 7%, మేము 12%. ఆయన ఆలోచనలకు ఆయన ఉమ్మడి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని మాట్లాడుతుండు, మేము తెలంగాణను యూనిట్గా తీసుకొని మాట్లాడుతాం. తేడా ఏందన్న? తేడా రాష్ట్రమే, జనాభా దామాషా అంతే. సో దానివల్ల నష్టం మీ వర్గాలకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయంట. నష్టం జరిగింది కదా చాలా. కృష్ణమాదిగా ఏం మాట్లాడకుండా ఏబిసిడి అనడం వల్ల ప్రభుత్వం మాకు న్యాయమే చేసింది. చేసిందల్లా అన్యాయం కృష్ణమాదిగే. ఆయన 7% అన్నాడు, మేము 12% అన్నాం. ప్రభుత్వం 9% ఇచ్చింది. అంటే అటు లేదు ఇటు లేదు, మధ్య అంటే మా జనాభాకు కన్నా దగ్గర మా జనాభాకు సరిపోనిచ్చింది. ఎందుకంటే 15లో లెక్కేయాలి కదా, అంటే ఒక 3-4% తగ్గినట్టే. లేదు, ఒక 2% పెరిగింది. 2% పెరిగింది. సో ఇప్పుడు రేపు మార్చిలో అసెంబ్లీ చట్టం జరగబోతుంది. అసెంబ్లీలో చట్టం జరిగినప్పుడు ఎప్పుడైతే కేంద్రము కులగణన చేస్తుందో అప్పుడు మళ్ళీ మా రిజర్వేషన్ పెరుగుతుంది. అది 11 కావచ్చు, 12 కావచ్చు. అంటే మీ జీవితంలో ఎక్కువ శాతం మీ కమ్యూనిటీ కోసం అంటే ఉద్యమ నేపథ్యం అనేది పక్కన పెడితే మీ వర్గాల అభ్యున్నతి కోసం అయితే ఎక్కువ శాతంలో మీరు సమయం కేటాయించారు. దాదాపు రాష్ట్రం అంతటా మీకు అభిమానులు ఉన్నారు, అన్ని జిల్లాల్లో మీ కమిటీలు ఉన్నాయి, పాత కమిటీలు ఉన్నాయి, పాత పరిచయాలు ఉన్నాయి. సో వెళ్తుంటారన్నా ఏమనిపిస్తుంటుంది అప్పుడప్పుడు? ఒక రెగ్యులర్గా వెళ్తారు, ఆత్మీయ సమావేశం లాంటిది ప్రతి నెలలో తెలంగాణ టూర్ వేస్తారు. ప్రతి నెలలో అందరిని కలుస్తారు తెలంగాణ ఉద్యమకారులని. ఇది మీకు ఎట్లా సాధ్యం అంటే ఇంట్రెస్ట్. ఆ బ్యాచ్ ఉంది నాకు, వాళ్ళు రమ్మంటారు, నేను ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని పోతా. లాస్ట్ టైము మాదిగల మేల్కొల్పి యాత్ర అని చేసిన 10 రోజులు. ఓకే. ఇప్పుడు ఈ చట్టం అయిపోగానే సీఎంకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత యాత్ర అనుకుంటున్నా. అది కూడా ఇంకా ఫైనల్ కాలేదు, అది కూడా చేస్తాను. అంటే పిడమర్తి రవి అనే వ్యక్తి పదవులు ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజాక్షేత్రంలో తిరుగుతూనే ఉంటాడు. 100%. ఎన్ని రోజులు ఇట్లా చేస్తాడు? వీళ్ళకు సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు. ఇంకా అసలు మేజర్గా అసలు ముందుంది, ఇంకా దాన్ని ఖచ్చితంగా చేపట్టాలని అనుకుంటున్నా. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆ విషయం మీద సమాయత్తంత వరకు ప్రచారం చేస్తాం. ముందే నార్త్ ఇండియా వాళ్ళు గో బ్యాక్ అని కానీ వాళ్ళ మీద దాడులు కానీ అట్లాంటివి కాదు. ముందు మన ప్రజలకు ప్రచారం చేసి వాళ్లకు అర్థమయ్యేటట్టుగా ఇది నిజమే, ఇది కరెక్టే అనేటట్టుగా వాళ్ళని ఒప్పించినాకనే పెద్ద ప్రజా ఉద్యమం నిర్మిస్తాం. అప్పటివరకు ప్రచారం చేస్తాం. అవునా, మీరు పార్టీలో జాయిన్ అయిన తర్వాత చాలామంది సరే మీకు పడని వాళ్ళు కావచ్చు, గిట్టని వాళ్ళు కావచ్చు, అరే పిడమర్తి రవి పని అయిపోయింది, రాజకీయంగా ఈయన భవిష్యత్తు అయిపోయింది, ఈయన పని ఆలోచన నిలకడలేని విధానం రాజకీయాల్లో ఈయన బాగా ఇంప్లిమెంట్ చేస్తాడు, ఈయన పని అయిపోయింది అని అనుకునే కొంతమంది వ్యక్తులకు ఎట్లా చెప్పండి, ఎట్లా అయిపోతుంది? అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండి, ఇక పదవులు రావు, ఏం రావు, వాళ్ళు ఎంతసేపు మాటలు చెప్పి పూటలు గడిపించుకుంటారు. ఆయనతో కేసీఆర్ అన్న ఏదో గుర్తించి 2-3 సార్లు ఏదో అవకాశం ఇచ్చింది తప్ప అక్కడ ఆయనతో కూడా ఉండదు, ఈయన పని అయిపోయింది అని అనుకునే వ్యక్తులు. సరే, ఒక నెల 2 నెలలు ఆగు, వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. అంటే ఒకవేళ మీ అభిమానుల కోరిక మేరకు మిమ్మల్ని ఏ స్థాయిలో చూడబోతున్నారు? ఎవరైతే నా గురించి మాట్లాడతారో వాళ్ళు నా వెనకాలే ఉంటారు. వాళ్ళు నాకన్నా ముందు రారు కదా, నేను వాళ్ళ గురించి మాట్లాడను, ఎందుకంటే వాళ్ళకి పని లేదు. నేను యాక్టివిటీలో ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడే వర్గీకరణలో శాస్త్రీయ భద్రత లేదు, కృష్ణమాదిగా ఉద్యమంలో శాస్త్రీయ భద్రత లేదు, శాస్త్రీయ భద్రత లేదు. మనం సరికొత్త ఉద్యమాన్ని నిర్మించాలని ఆ దిశగా పోయినా సరే, నా వంతుగా ఆ డిమాండ్ని తెలంగాణ సమాజం ముందు పెట్టగలిగిన. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 నెలలు, రానున్న 2-3 నెలల్లో ఆ ఉద్యమ కార్యాచరణ కోసం
తెలంగాణలో పాత తెలంగాణ ఉద్యమకాలను మొత్తాన్ని మాట్లాడుతున్నా. వాళ్ళందరినీ తీసుకొస్తా, మే ఉద్యమాన్ని ప్రారంభిస్తాను. అన్న పిడమర్తి రవణ అనే వ్యక్తి ఉద్యమాలలో సక్సెస్ అయినా రాజకీయాలలో ఫెయిల్ అయ్యిండు. ఎందుకు రీజన్ ఏంటంటే నాకు వచ్చింది ఒక్క అవకాశం, నాకు ఒక్కటే ఒక అవకాశం, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఒక్కసారి వచ్చింది. అవును. ఫస్ట్ టైంది అది అవుతుంది, అది ఫస్ట్ టైంది. సెకండ్ టైం వచ్చింది. నా శాయశక్తిలో పోరాడిన అభిమన్యుడు తెలుసు కదా, లోపలికి పోవడం, అవును. మళ్ళీ వెనకకి రాలేకపోయినా ఆ దాంట్లో నాకు సపోర్ట్ చేసిన రాజకీయ నాయకులు లేడు, నేనే సొంతంగా అట్లా. పద్మవ్యూహం లాంటిదే, లోపలికి ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. నేను ఒక్కనే సొంతంగా 88,000 ఓట్లు సాధించిన. 88,000, 88,000 ఓట్లు, అత్యంత తక్కువ సమయం. అది ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో డామినేషన్ ఉన్న ప్రాంతం. అక్కడ వచ్చిన నాకు ఓట్లు. కేసీఆర్ నాకు ఇటు ఇస్తే ఎప్పుడో గెలిచేవాడిని. నేను గెలుస్తాననే నాకు అట్టించిండు, నాకు ఇటు ఇవ్వలే. మీరు గెలిస్తే కేసీఆర్ గారికి వచ్చే నష్టం ఏంది? చాలా పరిణామాలు చేంజ్ అయ్యేది తెలంగాణలో. మీరు ఏందో చూపించేవారా ఒకవేళ? 100%. అంటే నేనేది ఏంటంటే జనాభా దామాషం మా కులాలకు రిజర్వేషన్ ఏమంటున్నా. అవును. ముస్లింలకు 12 కావాలి, గిరిజనులకు 12 కావాలి, మాదిగలకు 12 కావాలి, బీసీలకు 50% కావాలి అంటున్నా. ఈ డిమాండ్ నేను తెలంగాణలో అసెంబ్లీలో వినిపించేవాడిని. అది ఎక్కువ మంచి వేదిక. బయట మనం ఇంత కష్టపడే కన్నా అసెంబ్లీలో వినిపిస్తే చాలా పబ్లిక్ రీచ్ అవుతాం. అందుకోసం అసెంబ్లీకి పోవాలనుకున్నాం అంతే. ఇప్పుడన్నా భవిష్యత్తులో ఏమన్నా ఎంతసేపు కార్పొరేషన్లు లేదంటే కమిషన్ మెంబర్లు, కమిషన్ చైర్మన్లేనా, లేదంటే అసెంబ్లీకి వెళ్ళే దిశగా మీ కార్యాచరణలు ఏమైనా ఉన్నాయా, ఆగిపోయినాయి అంతవరకు? ఏం చేసినా దానికోసమే, చేసే ప్రతి పని కూడా దానికోసమే. జనాలకు కొంతమందికి అర్థం కాదు, ఈయన ధర్నా చేస్తాను, రాస్తారోకో చేస్తాను అంటారు, కానీ అల్టిమేట్గా ఈ పనులన్నీ ఆధారికే పోతాయి. అంటే మీ చివరి లక్ష్యం టికెట్ కోసమే, గెలుపు కోసమే. అంతిమంగా ఏది కార్పొరేషన్ వచ్చినా గుర్తించినా గుర్తించకున్నా 100% చూడబోతారా? మీ నియోజకవర్గంలో 2028 ఒక ఎమ్మెల్యేగా మీరు కంటెస్ట్ చేయబోతారా? పార్టీ 100% నమ్మకం ఉందా మీకు? ఎమ్మెల్యే గౌరవిస్తుంది, గుర్తిస్తుంది? 100% అవకాశం వస్తుంది. అక్కడ నాకు అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? అట్లా కనిపిస్తుంది నాకు, ఆడ సోర్స్ అట్లా కనిపిస్తుంది. ఒకసారి నాకైతే వాళ్ళు అవకాశం ఇస్తారు, అట్లా నేను దాన్ని మలుచుకోబోతున్నా. అట్లా అవకాశాలు నాకు రాబోతున్నాయి, అట్లా పరిణామాలు జరగబోతున్నాయి. అది 2 నెలలు పట్టుద్ది. అంటే ముందే జాతకం చెప్పేస్తున్నారు మీరు? జాతకం కాదు, అంచనా వేసుకుంటున్నా ఏం జరుగుద్ది భవిష్యత్తులో. ఈసారైనా పిడమర్తి రవి గారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా, లేదంటే గతంలానే నిరాశగా మిగిలిపోతాడా? నేను ఎన్నికలకు పోయినప్పుడు నా ఎమ్మ నిలబడ్డ ఒక మనిషి లేడు. నాకు ప్రాంతం చాలా దూరం, అది తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతం. టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు, అయినా నేను అన్ని ఓట్లు తీసుకురాగలిగిన. ఈసారి ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది. అనిపిస్తుంటుంది అన్న, సరే రాజకీయ వేదికలు ఏదైనా కూడా, అరే మనం ఇన్నేళ్ళు ఉద్యమాలలో ఉండే, ఇన్నేళ్ళు రాజకీయాలలో ఉండే అవకాశం రాకపోయా కదా, లేదంటే అసెంబ్లీ వేదికకు పోకపోయా కదా అని ఎప్పుడన్నా అనిపిస్తుంటుందా? మస్తు టైం ఉంది కదా, అప్పుడే తొందర ఎందుకు? మరి అంత తొందర లేదు ఎందుకు? హుటాహుటిన అవకాశాలు రాకపోతే పార్టీ మారాల్సి వచ్చింది. ఇదేదో బీఆర్ఎస్లోనే ఉంటే బాగుండు కదా. ఆ విషయం నాకు చెప్పాలి కదా లీడర్, నాకు ఆయన పిలిచి చెప్పాలి కదా. మనిషి మిమ్మల్ని అతను తీసుకునేటప్పుడు చెప్పలేదు, అతన్ని తీసుకునేటప్పుడు చెప్పలేదు, నా భవిష్యత్తు ఏందో చెప్పలేదు, నా పని ఏందో చెప్పలేదు, నేను ఎందుకుంటా? అంటే మీరు కాంగ్రెస్లో వెళ్తున్నారనే ప్రచారం జరుగుతున్నప్పుడు అధిష్టానం మీ నుంచి ఏం కబుర్లు లేదా? మిమ్మల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం ఏం లేదు. కానీ లాస్ట్లో వచ్చిండ్రు. మేము ఎన్నికల్లో పోయే ముందు వచ్చి మళ్ళీ పార్టీకి రా, మళ్ళీ మేము కొన్ని పనులు చెప్తామా చేయరా అంటే నేను రాలేదని చెప్పేసిన. నేను తిరిగి మళ్ళీ టీఆర్ఎస్లోకి రావడం జరగదు అంతేగా. పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎన్ని కోట్లు తీసుకున్నారన్నా పొంగులేటి గారి దగ్గర? అసలు అట్లా డబ్బులు ఇవ్వడం ఉండదు కదా. ఓకే, డబ్బులు సాధ్యమా అంటారు కదా కొంతమంది, దగ్గర ఒక 70-80 లక్షలు తీసుకుని అంటారు. సీనన్నది కాంగ్రెస్ పార్టీ కాదు కదా, సీనన్న కూడా వేరే పార్టీలో జాయిన్ కావాలి. కానీ అతన్ని నమ్మి అతని హామీ మేరకి మీరు పోయారు కాబట్టి ఆర్థికంగా ఏమన్నా అవకాశాలు వచ్చినాయా అని అడుగుతున్నాను. ఎందుకంటే పార్టీలో డిస్కషన్ ఉన్నది. ఇది అసలు పైసలు ముచ్చటే లేదు మా కాడ. కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అన్నాడు, దాని తర్వాత ఖర్చు ఉంటుంది, అది చూసుకుంటాడు. నేను ఎట్లా ముందు పైసలు అడుక్కుంటా? ఎమ్మెల్యే నిలబడితే అంత ఇంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంతే. సో దాన్నే చూసుకుంటాడు కాబట్టి ముందు ఎట్లా తీసుకుంటాం, ముందు ఎట్లా అడుగుతాం. సరే, ఇప్పుడు ఎమ్మెల్యే రాలేదు, ఏంది ఇప్పుడు ఏంది అనేది ఒక క్వశ్చన్. అంటే ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అవును, ఇంకేం అవకాశం ఇస్తారు? చైర్మన్లు ఉన్నాయి కదా, ఎమ్మెల్సీలు ఉన్నాయి, చైర్మన్లు ఉన్నాయి, అందులో అవకాశం వస్తుంది. పిలిచి ఇప్పుడు ఉన్న పలంగా మీకు ఒక హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చి, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి, రవి గారు మనం ఎమ్మెల్సీగా మీరు చేయాల్సి వస్తుంది, సిద్ధంగా అన్నారు అనుకో. సో మీ నిర్ణయాలు ఎట్లుంటాయి, మీ ఆలోచనలు ఎట్లుంటాయి? తప్పకుండా సీఎం గారు పిలిచి సంతోషంగా, దానికోసం వెయిటింగ్ కదా. సో అల్టిమేట్గా ఏదున్నా 2028లో అయితే ఎమ్మెల్యేగా చూడబోతారు ఏదో ఒక నియోజకవర్గం నుంచి. ఏ నియోజకవర్గం నుంచి అనుకుంటున్నారు? డీలిమిటేషన్ తర్వాత, అది ఇప్పుడు కాదు. ఒక 2 మండలాలు మారినా కూడా కాన్స్టిట్యున్సీ ఎంపిక ఇప్పుడు కాదు.
నేనున్న సత్తుపల్లి రేపు జనరల్ కావచ్చు, చెప్పలేదు. అందుకోసం ఇప్పుడు కాన్ఫరెన్స్ గురించి ఇప్పుడు కాదు, కానీ ఏదేమైనా ఎమ్మెల్యే అవ్వాల్సిందే, అసెంబ్లీకి వెళ్ళాల్సిందే, సమస్య లేదు ఉమ్. అందులో. వెళ్ళి మీ వర్గ ప్రజల కోసం మాట్లాడాల్సింది. అన్న ఇప్పుడున్న చివరగా ఒక రాజకీయ పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసి ఒక చిన్నపాటి సర్పంచ్ స్థాయి వ్యక్తి, కార్పొరేటర్ స్థాయి వ్యక్తి అనేకమైన వివాదాలకు అనేకమైన ఇష్యూస్లో తన తలదూరుతున్న పరిస్థితులలో ఇన్నేళ్ల మీ ఉద్యమ జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో, రాజకీయ జీవితంలో ఇక్కడ కూడా వివాదాలకు తావివ్వకుండా మీరు ఒక్కొక్క స్టెప్ పైకి వస్తున్నారు కదా. సో ఇది మీకు ఎట్లా సాధ్యమైంది? అంతిమంగా మీ లక్ష్యం ఏంది రాజకీయాలు? అంటే నేను ప్రధానంగా వ్యక్తిగతమైన గొడవలకు పోను, నేను ఓకే. పర్సనల్ గొడవలకు నేను అసలే పోను. నా మీద ప్రభుత్వం దాదాపు 181 కేసులు పెట్టింది. యూనివర్సిటీలో ఉన్నప్పుడు 20 కేసులు అయింది నా మీద. అందులో నాది పర్సనల్ కేసు ఒక్కటి లేదు, సార్. మొత్తం మూమెంట్ పరంగానే ఉంటుంది. నేను చాలా సౌమ్యుడిగా ఉంటా, చాలా ప్రశాంతంగా ఉంటాను. నేను డబ్బులకు ఆశపడను, వివాదాలకు అవకాశం ఇచ్చే పనులలో ఉండను. నేను తెలంగాణ ఉద్యమంలో చాలా డబ్బులు తీసుకొచ్చి ఉద్యమం నడిపిన. ఓకే. మిగతా లీడర్లతో పోలిస్తే చాలా చాలా డబ్బులు తీసుకొచ్చి ఉద్యమం నడిపిన. అవన్నీ మీ వ్యక్తిగత అప్పులా? ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మన స్నేహితులు, కొన్ని సంస్థలు చేసిన సహకారం, నా సొంత పైసలు ఏం లేదు. మేము చాలా చాలా అంటే ఏమంటారు, కార్మిక కుటుంబం మాది. ఇది రైతు కార్మికుల, రైతు కూలీల కుటుంబం. రైతులం కాదు, రైతు కూలీ. ఓకే. రైతు కూలీ కుటుంబము. అన్ని డబ్బులు తీసుకొచ్చేవాడిని కానీ ఎక్కడ చిన్న తగాదర అనిగిపోయేవాడిని. అంటే ఇదే మీ లైఫ్ సక్సెస్కి? అంటే నేను పని చేస్తా కాబట్టి నాకు వాళ్ళు సాయం చేస్తారు. నల్లమల్లారెడ్డి అని ఉన్నాడు, అక్కడ ఒక కాలేజ్ ఉన్నది. అతను విద్యార్థులు జైల్లో ఉన్నారని ₹1,00,000 ఇచ్చి బెయిల్ ఇప్పించిండు. ఓకే. తర్వాత తార్నాకలో ఒక ముదిరాజ్ సార్ ఉంటాడు, జాన్సన్ గ్రామర్ స్కూల్, రైట్. అతను డబ్బులు ఇచ్చి మాకు బెయిల్ ఇప్పించేవాడు. ఇట్లా చాలా మంది మాకు సాయం చేసేవాళ్ళు. A to Z శ్రీనివాసరెడ్డి అని ఉన్నాడు, తార్నాకలో ఉంటాడు. అతను మొత్తం టెంట్ సామాన్ వేసేవాడు మాకు ఉచితంగా. ఉచితంగా వేసేవాడు. అతన్ని కొట్టిండ్రు పోలీసులు, తలకాయ బలగొట్టిండ్రు, అతను జైలు కూడా పెట్టిండ్రు. A to Z శ్రీనివాసరెడ్డి అని. అట్లాంటి వాళ్ళు చాలామంది మాకు సాయం చేసేటోళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం ప్రజలు మాకు సాయం చేసేవారు. ఉద్యమం జరిగి ఇన్నేళ్ళు అయినా కూడా వాళ్ళందరి పేర్లు మీరు జ్ఞాపకం పెట్టుకున్నారు, చాలా విశేషం అని చెప్పుకోవాలి. అంటే నాకు ఫోర్ ఫ్రంట్లో ఉండేటోడు కాబట్టి ఎక్కువ నేనేం మాట్లాడే వాళ్ళతో. సో నాకు వాళ్ళంతా గుర్తు. సో ఏందన్నా మీ లైఫ్ అంబిషన్ చివరగా నేను చనిపోయే లోపు ఇది చేసి చచ్చిపోవాలనేది ఏమన్నా గట్టి ప్రధానమైన లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారా? అట్లా అదేం లేదు. అంటే తెలంగాణ కన్నా పెద్ద ఇష్యూ రేపు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయిన దానికన్నా పెద్ద ఇష్యూ తెలంగాణలో ఉంది, దాన్ని పరిష్కారం చేయాలని. ఓకే. మీ అభిమానులు మిమ్మల్ని ఆదరించే ప్రజలు ఆశిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం భవిష్యత్తులో చూడబోతామా? మిమ్మల్ని ఆ స్థానంలో 100% నాకు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ లీడర్ నేను ఇక్కడ తెలంగాణలో. సో వర్గీకరణ మూమెంట్ సక్సెస్ కాబోతుంది. సో దాని పర్యవసానం చూపిస్తే మదిగలకు అవకాశం కల్పించినట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఈరోజు నేను పిడమర్తి రవాణాని మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఇంటర్వ్యూ చేస్తున్నా. భవిష్యత్తులో అంటే అది కొంత సమయం పట్టవచ్చు, కానీ భవిష్యత్తులో ఒక డెసిగ్నేషన్ తోటి ఇంటర్వ్యూ చేసే అవకాశం మాకు ఉంటుందా? 100% కాన్ఫిడెన్స్గా పక్కా. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారన్నా చివరిగా మా ఛానల్ తరపున? అంటే ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మీకు సేవ చేయడానికి ఎప్పుడు నేను రెడీగా ఉంటా. ఓకే. నేను ఎలవేళ అందుబాటులో ఉంటా, ఫోన్లో అయినా దేంట్లోనైనా. ఖచ్చితంగా ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చినాక మీకు ఇంకెక్కువ సేవ చేస్తా. రైట్ రవణ, మీ అభిమానులు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా నేను కూడా మీరు రానున్న రోజుల్లో భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండి ప్రజలకు మరింత చేరువగా ఉండాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.